హైదరాబాద్లో భారీ వర్షానికి ఆసిఫ్ నగర్లోని నాలాలో గల్లంతైన వారి కోసం ముమ్మర తనిఖీలు చేపట్టారు అధికారులు. ఇప్పటికే 2 టీములతో సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అయితే అక్కడ ఆ ప్రాంతాన్ని ఎక్కడైతే గల్లంతయ్యారో ఆ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించారు. ప్రస్తుతం రంగనాథ్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. చాలా తక్కువ చేసుకుంటూ వారికి కూడా కలెక్టర్ గారు చెప్తారు, వారికి కూడా కంపెన్సేషన్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో బట్ ఏంటంటే మనం అందరినీ తీస్తామని ఇందాక కొంతమంది మహిళలు భయపడుతున్నారు. ఇది వచ్చేసి అన్ని మొత్తం నాలాల్లో ఉన్నటువంటి అన్నింటినీ తీస్తారని. అన్ని తీయం. ఫస్ట్ మేము ఇప్పుడు కావాల్సిన సమస్యకి పరిష్కారం ఎంతవరకు కావాలో ఆ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు స్టడీ చేస్తారు. దీనికి సంబంధించిన అందరు అధికారులు కూడా మేము స్టడీ చేసి ఈ 2-3 రోజులని, అంటే దీనికి ఎక్కువ రోజులు కూడా ఏముండదు, పరిష్కారం మీకు 1 వీక్లో ఇక్కడ కనబడుతుంది అనమాట. 1 వీక్లో చేస్తాము. చేసి ముందు వాటర్ ఎంత వచ్చినా కానీ సజావుగా వెళ్ళి ఈ తర్వాత నుంచి ఒక 50 మీటర్ల తర్వాత మంచి విడుతున్న నాలా వస్తున్నది. అక్కడికి వెళ్తే కనుక 50 మీటర్లే ప్రాబ్లం ఉన్నది. ఈ 50 మీటర్లు మనం కనుక అడ్రస్ చేస్తే కనుక దాదాపు ఈ ప్రాంతం నుంచి మనం చాలా ముంపుని మనం తగ్గించవచ్చు అనమాట. ఇప్పుడు ఇద్దరు కోసం ఆచూకీ గల్లంతు బాల కోసం ఆచూకీ ఎన్ని టీంలు సెర్చ్ చేస్తున్నాయి? అది హైడ్రా టీమ్స్ ఉన్నాయి. హైడ్రా టీమ్స్ మేము దాదాపు 4 టీమ్స్ పెట్టాము. ప్లస్ పోలీసు వారు ఉన్నారు, అంతేకాకుండా SDRF ఉన్నారు, ఇంకా GHMC సంబంధించిన సిబ్బంది ఉన్నారు, అందరు రెవెన్యూ వాళ్ళు ఉన్నారు. అందరికి సంబంధించిన అధికారులు అందరూ కూడా సమన్వయంతో మేము వర్క్ చేస్తున్నాము. వర్క్ చేసి ఆ ఇద్దరు గల్లంతైన వాళ్ళ కోసం ఆచూకీ కోసం చూస్తున్నాం అన్నమాట. నిన్న మనం చూసాం హైదరాబాద్లో దాదాపు 3 పైన గల్లంతయ్యారు. అట్లనే ఒక 2 దాకా మనకి చనిపోయినట్టుంది. ఇవన్నీ కూడా ప్రధానంగా అంటే నాలల్లోకి నీళ్లు మనం వెళ్ళి ఇల్లులు కట్టడాలు, లేకపోతే ఆక్రమణ చేయటాలు, చెరువుల్లో ఆక్రమణ చేయటాలు, దానివల్ల వచ్చింది. ఇప్పుడు హైడ్రా వాల్యూ అనేది అందరికీ కూడా అర్థం కావాలి. హైడ్రా తీసుకురావడంలో ప్రభుత్వం వారు చేసినటువంటిది ఇప్పుడు ఇందాకే చూస్తున్నాను. ఆంధ్ర కర్ణాటకలో కూడా విపరీత వర్షంతో అక్కడ కూడా ఈ డిమాండ్ పెద్ద ఎత్తున కూడా హైడ్రా కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో కూడా అక్కడ ప్రజల నుంచి కూడా వస్తుందని చెప్పి కూడా అక్కడ పేపర్లు సోషల్ మీడియాలో కూడా చూస్తాం. అంటే ఈ సంస్థ చాలా అవసరం. ఈ సంస్థ దీనికి మనం ఈ నాలాల్లో ఫస్ట్ ఆక్రమణలు అనేది ఈ టైంలో మనం ముందు క్లియర్ చేస్తే కనుక దాని కంపెన్సేషన్ ఆస్పెక్ట్ కలెక్టర్ గారు కూడా ఉన్నాయి అనేది అక్రమ నిర్మాణాలను ఒప్పుకున్నారు. కానీ నాలాకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమై అక్కడ ఒక బ్యారికేడ్ తెల్లవారుజామున ఏర్పాటు చేశారు. వాళ్ళు కొట్టుకుపోయిన తర్వాత ల్యాబ్స్ ఏమైనా కనబడుతున్నాయా సార్? నాలా దగ్గర తీసుకుని మనం ఏం చేసినా కానీ ఆ బ్యారికేడ్ కూడా కొట్టుకుపోతుంది ఎక్కువ ఉధృతం అయితే కనుక. సో అవన్నీ దీనికి నిలబడదు. ఈవెన్ మనం ఏంటంటే వీళ్ళు కట్టిందే ఇల్లులు నాలాల్లో ఉన్నాయి ఫస్ట్. బట్ దాన్ని మనం పెద్దాన్ని తప్పనేది ఏంటంటే క్రమేపీ చాలా సంవత్సరాలు జరుగుతూ వచ్చినాయి కాబట్టి. బట్ ఏదైతే ముందు అక్కడ తీవ్రంగా సమస్య తీవ్రతను మనం చూస్తే కనుక దాని కారకులైనటువంటి వాళ్ళు 4-5 మనం ఐడెంటిఫై చేసి ముందు అవి క్లియర్ చేస్తే కనుక తక్కిన వాళ్ళందరిది కూడా అప్పుడు కలెక్టర్ గారు చూస్తారు. వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక అప్పుడు దానికి ఒక పద్ధతి దాని ప్రకారం చేస్తారు. సేఫ్టీ ప్రికాషన్స్ కాషన్స్ అనే బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు సార్. కనీసం అక్కడ ఎలాంటి సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ అంశం పైన ఏమైనా మీరు విచారణ చేసే అవకాశం ఉంటుంది? లేదు, చేయండి. ఇప్పుడు దాంట్లో ఇందాక కార్పొరేటర్ గారు చూపిస్తున్నారు వీడియోస్. ప్రతినిత్యం కూడా ఇక్కడ నీళ్ళలో కొట్టుకుపోయేటటువంటి సామాన్లు ఉంటాయి. దానికోసం వీళ్ళు దిగి పట్టుకునేటటువంటిది చూపిస్తున్నారు. పాత అంటే జనరల్గా అది నార్మల్గా చేస్తూ ఉంటారు ఇక్కడ. నిన్న కూడా బహుశా అదే పద్ధతిలో వాళ్ళు చేశారు. బట్ ఆ వాటర్ ఉధృతిని వాళ్ళు అంచనా వేయకపోవడంతో వాళ్ళకి వెంటనే అక్కడ దాంట్లో కొట్టుకుపోవటం, ఒకటి కొట్టుకుపోతే ఇంకొకటి సాయం చేయడానికి ట్రై చేసినప్పుడు అది కూడా అతను కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఎక్కువ నాళాల్లో బోడిక తీస్తూ అక్కడ ఇబ్బందులు లేకుండా చేస్తుంది. అదేవిధంగా నాళాలు వైడనింగ్ ప్లేస్లలో కూడా వైడన్ చేస్తుంది. మీరు ఇలాంటి పనులు చేయడానికి హైడ్రాకి ఇంకా ఏమైనా అడ్డీల్స్ ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఎంతవరకు ఇలాంటి సమస్యలను హర్డల్స్ ఏం లేవండి. ఇది సిటీ వ్యాప్తంగా ఉన్న సమస్య. ఇది ఒక్క రోజుతో అయ్యేది కాదు. ఒత్తి మైత్రివనం ఒక్క దగ్గర తీసేనే మేము 20 ట్రక్కులు తీసాం. ఏది ఒక్క జంక్షన్లోనే ఏది సిల్ట్ తీసినప్పుడు పైపులు మొత్తం బంద్ అయిపోయింది. దాదాపు ఇప్పటికి 2000 పైన ట్రక్కులు సిల్ట్ తీసాం. మనం అన్ని సిటీ అంతా తీస్తే కనుక మీరు ఊహించుకోండి ఎన్ని వేల ట్రక్కులు వస్తాయని. అంటే ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, జరుగుతుంది. మళ్ళీ సిల్ట్ కొట్టుకొస్తుంది, మళ్ళీ వస్తుంది. ప్రతి సంవత్సరం చేసినా కూడా మళ్ళీ డీసిల్టింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా అసలు నాలాల్లో అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది చూసారు, ఇది అబ్స్ట్రక్షన్ తోటి సిల్ట్ కన్నా ఇక్కడ అబ్స్ట్రక్షన్ ప్రాబ్లం అనమాట. అబ్స్ట్రక్షన్స్ తీయాలి, డీసిల్టింగ్ చేయాలి, ఇవన్నీ మెయింటెనెన్స్ మనం చేస్తే కనుక అప్పుడు తప్పకుండా కొంతవరకు మనకి ఈ వరద నుంచి మనం నివారణ అనేది ఉంటుంది. అది నాకు ఐడియా లేదు. సో దర్యాప్తుల తర్వాత పోలీసు వారి దర్యాప్తులు కూడా తెలుస్తుంది. ఇలాంటి నాలాలు ఎన్ని చూశారు? ఇప్పుడు ఇది ఘటన జరిగినప్పుడు వెలుగులోకి వచ్చింది. చాలా ఉన్నాయి. ఇప్పుడు మన మైత్రివనం దగ్గర అంబేద్కర్ నగర్లో చూసాము. అంబేద్కర్ బస్తీ అని ఉన్నది మైత్రివనం మన అమీర్పేట దగ్గర. అక్కడ కూడా ఇట్లాంటి సమస్య దాదాపు 4-5 అంటే చాలా బస్తీలు. కృష్ణనగర్ చూసాము. కృష్ణనగర్లో కూడా ఇదే ప్రాబ్లం ఉన్నది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో చాలా చోట్ల ఈ బస్తీల్లో ఈ సమస్య ఉన్నది. ఇప్పుడు ఈ అన్నింటిని వల్ల ఇప్పుడు ఈ ఆక్రమణలు దీనివల్ల నష్టపోయేది ఎవరంటే పేదవాళ్లే. హైడ్రా పనిచేస్తుంది ఈ పేదవాళ్ల కోసమే అనమాట. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే కనుక ఇట్లా ఇప్పుడు 2 ఫ్యామిలీస్ చిన్నభిన్నం అయిపోయాయి, 2 వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు.
సో ఇట్లాంటి ప్రాణాలు రేపు ముందు ముందు ఇంకా ఇది తీవ్రతరం కాకూడదు. ఇది మనం ఇక్కడ చెక్ చేయాలంటే కనుక ఇట్లా వందలాది ప్రాణాలు మనకి ఊరినే నీళ్ళల్లో కలిసిపోతుంటే కనుక మనం చూస్తూ ఏదో మనం ఏమి చేయలేని పరిస్థితి ఉండకూడదు, నిస్సహాయాలు ఉండకూడదు. దానికి మనం ఖచ్చితంగా దానికి చేసేటువంటి ప్రణాళికాబద్ధంగా హైడ్రా చేస్తూ పోతుంది. ఇతర డిపార్ట్మెంట్ సహకారాన్ని కూడా మేము తీసుకుంటూ చేస్తాం. నిన్న ఒక మనిషి బైక్ తో కొట్టుకుపోయే సమయంలో స్థానికులు కాపాడారు సార్. ఆ నాలాకు సంబంధించి ఆ నాలా నీళ్ళే ఇటు వస్తాయి సార్. అక్కడ ఒక తేలికపాటి వాన వచ్చినా కానీ దారిన పడిన వాళ్ళకి తెలీదు ఆ నాలా గురించి. దే ట్రై టు క్రాస్ దట్ నాలా అండ్ దే మనం క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా ఇక్కడికి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఒక సమగ్రంగా తీసుకుని అధ్యయనం చేస్తాం. చేసిన తర్వాత ఏదో షార్ట్ కట్గా ఏదో ఇప్పుడు చేసేది 1-2 చిన్న షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి, అంటే ఇమీడియట్గా కనపడదు. బట్ దీన్ని ఓవరాల్గా అధ్యయనం చేయాలంటే కనుక కింద కూడా డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజ్లో నీళ్ళు ఎరట్లేదంటే అదంతా బ్లాక్ అయి ఉంటుంది. దాన్ని కూడా మనం డీసీల్ చేస్తే కనుక వాటర్ వెళ్ళటానికి ఎక్కువ మనం దారి చూపిస్తే కనుక ఆటోమేటిక్గా మనకి పైన తక్కువ ఉంటుంది. అంటే సార్ హైడ్రా స్థాపించి చాలా మీరు ఈ సంఘటన విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి భరోసా? హైదరాబాద్లో చాలా ప్రాంతాలలో నిన్న అన్ఫార్చునేట్లీ నిన్న నైట్ హెవీ రెయిన్స్ వల్ల ఓవర్ ఫ్లో అవ్వడం వల్ల ఇక్కడ ఒక 2 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ఇన్సిడెంట్లో సెపరేట్ ఇన్సిడెంట్లో కూడా ఇంకొకరు కూడా కొట్టుకుపోయారు. అది ఇంకొక పర్సన్ కూడా ఒక వాల్ వెట్గా ఉండే అది కూలిపోయి కొలాప్స్ అయ్యి చనిపోవడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన జిల్లా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు నిన్న రివ్యూ చేశారు. మాకు పొద్దున్న ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది మంత్రి గారు. ఏమిటి అంటే ఈ ఫ్యామిలీస్కి మనం ఏ విధమైన నష్టపరిహారం అందించవచ్చు అది ఇమీడియట్గా అందించండి అని. సో వారికి ఇప్పుడు వరకు వారు ఆల్రెడీ 5 lakhs వరకు ప్రకటించారు. దానికి ఈ ఆల్రెడీ అది మేము ప్రొసీజర్ అంతా ప్రకారం చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇంకా మాకు బాడీ దొరకలేదు. ఇక ప్రజల్ని నిరంతరం అప్రమత్తం చేస్తున్నాం. 1 వీక్లో అక్కడ మూసి ముంపును తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు.